హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. అందరూ భోజనాలు అయినాయి అండి. నేనైతే ఇంకా నిన్న ఉదయం దొండకాయ కూర వేసుకొని తిన్నానండి. ఇప్పటివరకు ఏమీ తినలేదండి. దానికి కారణం ఏంటంటే నాకు లివర్లో నీరు గడ్డలు ఉన్నాయని చెప్పాను కదండి. పోయిన సంవత్సరాల్లో వాడానండి, 1,50,000 దాకా అయినాయండి. అయితే మంతెన సత్యనారాయణ గారు చెప్పే టిప్స్ అవి పాటిస్తున్నానండి నేను. అయితే ఏమైందో కానీ నిన్న ఉదయం పూట బాగా గ్యాస్ ఎక్కువైపోయి అన్నం తిన్న కానీ పొట్ట వాంటింగ్ వచ్చేట్టు ఉంటుంది. వాంటింగ్ రావట్లేదండి. బాగా విపరీతంగా నిన్న సాయంత్రం ఇవాళ దాకా బాగా నరకం వెళ్ళబోసానండి. గ్యాస్తో చాలా ఇబ్బంది పడిపోతున్నానండి నేనైతే. అయితే మందులు వాడాలి, నెల నెల గ్యాస్ బిల్లలన్నా వాడాలి, కాకపోతే నేను వాడతలేదు. మధ్య సత్యనారాయణ గారు ఆయన చెప్పిన పాటిస్తున్నాను చిట్కాలు. ఇక అయితే ఇవాళ హాస్పిటల్కి వెళ్ళానండి. వెళ్తే కొబ్బరి నీళ్ళు సెలైన్ పెట్టాలన్నారు. సెలైన్ అయితే నేను పెట్టించుకోలేదండి. కొబ్బరి నీళ్ళు ఇంకా నిన్నటి నుంచి ఆహారం లేదు కదండి ఇప్పుడు దాకా, అందుకని 2 కొబ్బరి బొండం బాటిల్ తెచ్చుకున్నాను. డైలీ నేను వేసుకునే టాబ్లెట్ ఒకటి 12 రూపాయలండి గ్యాస్ బిల్ల అదివరకు. అయితే డైలీ అది వేసుకుంటేనే నాకు బాగుంటుందండి. డైలీ మోషన్ వచ్చింది, బాగుంటుంది, ఆకలి వేసిద్ది. కానీ ఆ గ్యాస్ బిల్లలో ఇప్పుడు వాడట్లేదు. మంత్రి సత్యనారాయణ గారు చెప్పి పాటిస్తున్నాను. అయితే ఇవాళ నిన్న బాగా ఇదిగా ఉంది, ఇప్పుడు దాకా ఏం తెలియదు కాబట్టి ఈ టాబ్లెట్ తెచ్చుకున్నాను అండి. ఏమో 15 టాబ్లెట్లు వచ్చేసి 50 రూపాయలండి. ఇవి తెచ్చుకున్నాను. అట్లాగే గ్యాస్ మందు తెచ్చుకున్నాను అండి, ఉదయం 300 రూపాయలు. 2 వాడిన తర్వాత కూడా వాంటింగ్ అది తగ్గలేదండి. మళ్ళీ నగరం వెళ్ళి ఇక మళ్ళీ ఇవ్వదండి ఈ పిల్లలు తెచ్చుకున్నాను వాంతి రాకోకుండా. కానీ అయినా కూడా తగ్గలేదండి. అయితే నిదానంగా తగ్గుతుందమ్మా, ఆరగారగా కొంచెం ఏదైనా ఆహారం తీసుకోవాలన్నారు. కానీ ఇంతమటికి లేదండి, ఏమీ తినలేదండి. సెలైన్ పెడతా అన్నారు కానీ నేను పెట్టించుకోలేదండి. నాకు సెలైన్ బయట ఎండలు ఎక్కువగా ఉన్నాయండి, భయం అండి. వాటర్ ఎక్కువ తాగుదాం, గోరువెచ్చని నీళ్ళు అని చెప్పేసి ఇదిగోండి కొబ్బరి బొండం బాటిల్ ఇదైతే చేశాను. ఆరగారగా తాగి ఈ బాటిల్ ఇంకో బాటిల్ ఉందండి. మీరైతే భోజనం చేశారండి? నేనైతే ఇంతవరకు లేదండి. బాగా నీరసంగా అయితే ఉందండి. పొట్టేమో ఆకలి కావట్లేదు కానీ నీరసంగా ఉంది. మంచి అయినా చెడైనా ఏదైనా మన యూట్యూబ్ ఫ్యామిలీతో పంచుకుందామని చెప్పేసి నేను చెప్తున్నా అండి. వీడియో తీయాలి, డైలీ వీడియో ఆపుకోవట్లంట, అందుకని ఇప్పుడు వీడియో పెడుతున్నా అండి. పొద్దున బాబు మొన్న ఎదుర్కోళ్ళు సీతారామస్వామి ఎదుర్కోళ్ళను కళ్యాణము అవి అప్లోడ్ చేయలేదు కదండి, అందుకని పొద్దున ఒకటి రాత్రి ఒకటి అప్లోడ్ చేశాడండి. పాప 10th సర్టిఫికేట్లు అవి పాలిటెక్నిక్కి కావాలి కదండి, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్లు అవన్నీ కావాలి కదండి. వాటికి వెళ్ళిన నగరం సర్టిఫికేట్లు, 10th సర్టిఫికేట్లు, ఇంకో చోట చదివినవి అవన్నీ తీసుకొచ్చేసరికి 2 గంటలు పట్టిందండి. బయటకు బజార్కి వెళ్ళి వచ్చేసరికి నీరసం అయిపోయిందండి. నాకైతే డాటగా చెప్పినవి పాటించాలండి. అయితే మొన్న వంకాయ పులుసు చేశాను చెప్పా కదండి, అది తడి పొడిగానేనండి వేసుకుంది. మళ్ళీ అది వరకేమో చానపుల పులుసు, అది తడి పొడిగానండి. కానీ పులుపు అసలు తగలకూడదు. నేనేమో తిన్నానండి తడి పొడి వేసుకొని. నాకు ఒకదాని వారి కోసం సపరేట్గా ఈ ఎండలకి వంటగదిలోకి వెళ్ళి చేయాలంటే చేయలేనండి. అందుట్లోనేమో ఈ పడ్డానండి నేను, ఈ వాకిట్లో మట్టి తోలికి ముందు పడ్డప్పుడు ఈ కుడి చేతి వైపు పడ్డానండి. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒకటే నొప్పిగా ఉందండి. ఈ నొప్పి అనేది ఇక్కడ దాకా వెళ్ళిపోయి ఈ జాయింట్ దగ్గర బాగా నొప్పి వస్తుందండి. పైకి కిందకి లేవనీయట్లేదు. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళానంటే ఈ లివర్కి సంబంధించి నీరు గడ్డలు ఉన్నాయన్నారు కదండి, అది కొంచెం అయితే తగ్గింది. హాస్పిటల్కి వెళ్తే మళ్ళీ ఇప్పుడు ఎండోస్కోపీ అంటారు, పొట్ట స్కానింగ్ అంటారు, ఈ చెయ్యి నొప్పి ఏమో మళ్ళీ ఎక్స్రే అంటారండి. నా వల్ల కాదండి. రోగం ఒకటైతే 10 రకాల టెస్టులు చేస్తారు, మందులు అవుతాయి. ఇవన్నీ కాకోకుండా చిన్న టిప్స్ ఇంట్లో పాటిస్తే నిదానంగా కోలుకోవచ్చు. ఎందుకంటే హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ గారిని అడిగి కనుక్కున్నా అండి. మాకు తెలిసిన డాక్టర్ గారు, ఆ డాక్టర్ గారికి కూడా వాళ్ళ భార్యకి మా ప్రాబ్లం ఉందండి, వెన్నుపూస ప్రాబ్లం. ఆ డాక్టర్ గారిని అడిగితే ఆయన అన్నారు వద్దమ్మా అని చెప్పేసి అన్నారు. చిన్న పనులు చేసుకో